దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే దాన్ని ధ్యానిస్తా పోతే వెళతా ఉండాలి, లోతుకి వెళతా ఉండాలి. సింగరేణి గనుల్లో ఉంది, భూమిలో బొగ్గు ఉంది. భూమిలో బొగ్గు ఉందని బోర్డు కట్టుకుని బొగ్గు వచ్చి ఒడ్డున పడద్దా? చెప్పండి, ఒడ్డు పడద్దా అండి? రాదు కదా. తవ్వటానికి వెళ్ళాలి. కొంతమంది తవ్వడానికి వెళ్ళారు, తవ్వుకుంటా ఒడ్డునున్న లోపలున్న బొగ్గంతా తీసుకొచ్చి ఒడ్డున పోస్తున్నారు. నీవు నేనేం చేస్తున్నావు? బొగ్గు అమ్ముకుని మనం బతుకుతున్నాం. కానీ ఆ లోపల నుంచి వచ్చిన బొగ్గు ఎట్ట వచ్చిందో, దాని మీద ఎంతమంది ప్రాణం అర్పించారో, ఎంతమంది రక్తం వెలగట్టబడిందో అది మనకు అర్థం కాదు. పైనేసిన బొగ్గు తెచ్చుకుని మనం అమ్ముకుని వ్యాపారం చేసుకుంటాం. కానీ ఆ బొగ్గు రావడానికి, అక్కడ ఒడ్డుకి రావడానికి, ఆ సొరంగంలోకి వెళ్ళి చాలామంది గనికూలి కప్పుకూలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రాణ క్రయం ఉంది అక్కడ. ఎంతోమంది క్రయం చెల్లిస్తే కానీ అడుగున భూమిలో ఉన్న బొగ్గు బయటకు వచ్చింది. ఎంతోమంది క్రయం చెల్లిస్తే కానీ ఈ గనిలో ఉన్న విషయాలు మనకు బయటకు వచ్చాయి. ఎంతోమంది ఎంతో క్రయం చెల్లిస్తే కానీ దేవుని విషయాలు మనకు అర్థం కాలే. ఒడ్డునున్న ఏరుకోవడానికి కూడా నీకు ఇబ్బందే.